సహోదరి సహోదరులారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ఈ దినము మీరు, మీ బిడ్డలు, మీ పని బాటలు, మీ వ్యాపారాలు, మీ బిజినెస్లన్నీ దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో బైబిల్ గ్రంథమందు మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడినటువంటి సత్యాన్ని చవి చూసుకుందాం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములు క్షమించడు అని వ్రాయబడి ఉంది. ఇన్ ఇంగ్లీష్, ఫర్ ఇఫ్ యూ ఫర్గివ్ అదర్స్ దేర్ trespasses, your heavenly Father will also forgive you. But if you do not forgive others their trespasses, neither will your Father forgive your trespasses అని వ్రాయబడింది. ప్రియమైనటువంటి సహోదరులారా, మనలను భూలోకములో మనం జీవించేటప్పుడు మన అపరాధములు క్షమించిన ఎడల పరలోకపు తండ్రియు మన అపరాధములు క్షమించనని వ్రాయబడి ఉంది. కాబట్టి మనుషుల అపరాధములు మనము క్షమించకపోతే మనకు దేవుని ఆశీర్వాదాలు దొరకవని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాం.